హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం లింక్డ్ లిస్ట్కి సంబంధించి యూజర్ డిఫైన్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చూద్దాము. సో ప్రీవియస్గా లింక్డ్ లిస్ట్కి సంబంధించి ఎగ్జాంపుల్ అండ్ కాన్సెప్ట్ చూసాం. సో ఈరోజు యూజర్ డిఫైన్ లింక్డ్ లిస్ట్ క్రియేట్ చేసుకోవాలి అంటే బై యూజింగ్ ప్రీ డిఫైన్ లింక్డ్ లిస్ట్ కాన్సెప్ట్ మనం యూజర్ డిఫైన్గా ఎలా యాక్సెస్ చేసుకోవాలి అంటే ఇంటీజర్ టైప్, స్ట్రింగ్ టైప్ ఇలాంటి ప్రీ డిఫైన్ టైప్స్ కాకుండా ఒక యూజర్ డిఫైన్ టైప్కి మనం లింక్ లిస్ట్ క్రియేట్ చేసుకోవడం ఈరోజు చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికోసం మనం యూటిల్ ప్యాకేజ్ ఇంపోర్ట్ చేసుకోవాలి కాబట్టి సో యూటిల్ ప్యాకేజ్ ఇంపోర్ట్ చేసుకుందాం. ఫస్ట్ ఇంపోర్ట్ asterisk. సో asterisk అనే బై యూజింగ్ asterisk యూటిల్ ప్యాకేజ్లో ఉన్న ఆల్ క్లాసెస్ అండ్ ఇంటర్ఫేసెస్ మనం ఇంపోర్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ ఒక యూజర్ డిఫైన్ కాన్సెప్ట్ క్రియేట్ చేసుకుంటున్నాను బై యూజింగ్ స్టూడెంట్ డీటెయిల్స్. సో స్టూడెంట్ అనే డీటెయిల్స్ యూజ్ చేసి నేను క్రియేట్ చేస్తున్నాను. ఇందాక అరే లిస్ట్కి సంబంధించి యూజర్ డిఫైన్లో ఎంప్లాయీస్ యూజ్ చేసాం. సో ఇక్కడ స్టూడెంట్ గురించి తీసుకుందాం. సో నేను తీసుకునే వేరియబుల్స్ వచ్చేసరికి స్టూడెంట్ నెంబర్ అండ్ స్ట్రింగ్ టైప్లో స్టూడెంట్ నేమ్. మీరు ఇంకా అదర్ కేటగిరీస్ కూడా తీసుకోవచ్చు. సో ఇంట్ ఏజ్, స్టూడెంట్ ఏజ్, లేదు మీరు మార్క్స్ అయినా సరే తీసుకోవచ్చు. సో నేను ఇక్కడ 3 మెంబర్స్, ఇప్పుడు 3 మెంబర్స్ని లోకల్ వాల్యూస్తో మనం యాక్సెస్ చేయాలి అంటే సేమ్ అరే లిస్ట్ లాగానే కన్స్ట్రక్టర్ ద్వారా మనం తీసుకుంటాము. సో కన్స్ట్రక్టర్ మీరు పబ్లిక్ యాక్సెస్ స్పెసిఫైయర్తో తీసుకుంటే తీసుకోవచ్చు, అదర్ దాన్ లేదు డైరెక్ట్ కన్స్ట్రక్టర్ నేమ్ స్టూడెంట్. సేమ్ మనకి క్లాస్ నేమ్ ఎలా అయితే ఉందో సేమ్ కన్స్ట్రక్టర్ నేమ్ కూడా అలానే ఉండాలి. ఆఫ్ parameters int snO, string sname, comma int age. So next opening brace, by using this keyword మనం ఏం చేస్తున్నాము అంటే ఇందులో పాస్ చేసిన వాల్యూస్ని ఇందులో వాల్యూస్లోకి వేరియబుల్స్లోకి ఇన్సర్ట్ చేస్తున్నాం. సో దిస్ మీన్స్ ఇట్ రిఫర్స్ కరెంట్ ఆబ్జెక్ట్. అంటే ఈ క్లాస్కి మనం ఎన్ని ఆబ్జెక్ట్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. ప్రెసెంట్ ఏ ఆబ్జెక్ట్ అయితే ఉందో ఆ ఆబ్జెక్ట్ యొక్క వాల్యూస్తో రిఫర్ చేయమని మనకి దిస్ కీవర్డ్ చెప్తుంది. సో దిస్ కీవర్డ్ రిఫర్స్ ద కరెంట్ ఆబ్జెక్ట్ వాల్యూ. సో దిస్ డాట్ snO ఈక్వల్ టు snO. సో బోత్ రెండు సేమ్ ఎందుకు అయినాయి అంటే మనకి ఇక్కడ తీసుకున్న వాల్యూస్ని ఇక్కడ తీసుకున్న వేరియబుల్స్ రెండు సేమ్ నేమ్స్ తీసుకున్నాను కాబట్టి. సో దిస్ డాట్ sname ఈక్వల్ టు sname, దిస్ డాట్ ఏజ్ ఈక్వల్ టు ఏజ్. సో కన్స్ట్రక్టర్ క్లోజ్ అండ్ క్లాస్ క్లోజ్. ఓకే, సో ఇలా మనం స్టూడెంట్ క్లాస్ కంప్లీట్ చేసుకున్నాం. సో నెక్స్ట్ ద మెయిన్ క్లాస్, లింక్డ్ లిస్ట్కి సంబంధించి మెయిన్ క్లాస్. యూజర్ డిఫైన్ లిస్ట్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ మెయిన్ మెథడ్ పబ్లిక్ స్టాటిక్ void main of నెక్స్ట్ ఓపెనింగ్ బ్రేస్. మనం ఒక లిస్ట్ క్రియేట్ చేసుకుందాం. లిస్ట్ ఏ టైప్కి సంబంధించి, స్టూడెంట్ టైప్కి సంబంధించి. స్టూడెంట్ ls ఈక్వల్ టు న్యూ స్పేస్ లింక్డ్ లిస్ట్ ఆర్ బుక్స్ కేటగిరీస్ ఏదైనా సరే మనం తీసుకోవచ్చు. సో ఇక్కడ నేను తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ ఆబ్జెక్ట్ వాల్యూస్ని ఎందులోకి ఎంటర్ చేసుకోవాలి అంటే లింక్డ్ లిస్ట్లోకి ఎంటర్ చేసుకోవాలి. సో లింక్డ్ లిస్ట్లోకి ఎంటర్ చేసుకోవాలి అంటే బై యూజింగ్ యాడ్ అనే మెథడ్ ద్వారా మనం యాడ్ చేస్తున్నాం. సో ls డాట్ యాడ్ ఆఫ్ s1, ls డాట్ యాడ్ ఆఫ్ s2. సో టోటల్ మనం 3 ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నాం. ls డాట్ యాడ్ ఆఫ్ s3. ఓకే, సో ఇప్పుడు 3 వాల్యూస్ మనం లిస్ట్లోకి యాడ్ చేసుకున్నాం, కానీ ఇంకా లిస్ట్లో ఉన్న వాల్యూస్ మనం ప్రింట్ చేయలేదు. సో ప్రింట్ చేయాలి అంటే బై యూజింగ్ లూపింగ్ స్టేట్మెంట్స్ ఫర్ ఆఫ్ స్టూడెంట్ s ls అంటే ls లో వాల్యూస్ ఉన్నంత వరకు ఈ ఎన్హాన్స్డ్ ఫర్ లూప్ అంటాం. ఎన్హాన్స్డ్ ఫర్ లూప్కి మనం యాక్సెస్ చేసుకునే వాల్యూ వేరియబుల్ నేమ్ ఇస్తే అండ్ మన కలెక్షన్ యొక్క వాల్యూ ఇస్తే సరిపోతుంది. అందులో ఉన్న వాల్యూస్ 1 by 1 ఇవి ట్రావెల్స్ చేసుకుంటూ వెళ్తాయి. సో ద నెక్స్ట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println. ఇక్కడ మనం రిఫర్ చేసే వేరియబుల్ s డాట్ snO
plus some space and s dot s name plus some space and s dot age. Next for loop close, main close and class close. Okay, so first of all మనం యూజర్ డిఫైన్ క్లాస్ క్రియేట్ చేసుకున్న తర్వాత మెయిన్ క్లాస్ లో లిస్ట్ క్రియేట్ చేసుకున్నాం. లిస్ట్ లో పాటు మన స్టూడెంట్ అనే క్లాస్ కి కూడా ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసుకుని ఎట్ ఏ టైం వాల్యూస్ పాస్ చేసాం. సో ఎందుకు వాల్యూస్ పాస్ చేసాము అంటే మనం తీసుకుంది పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్. స్టూడెంట్ క్లాస్ లో మనం తీసుకున్న కన్స్ట్రక్టర్ పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్. సో దానికోసం పారామీటర్స్ తో వాల్యూస్ పాస్ చేసాం. పాస్ చేసిన తర్వాత అందులోకి ఎలిమెంట్స్ ని 1 by 1 ఆబ్జెక్ట్స్ ని యాడ్ చేసాం. సో ఆబ్జెక్ట్స్ నథింగ్ బట్ s1 having some student values, s2 having some student values and s3 having some student values. సో s1 s2 s3 త్రీ ఆబ్జెక్ట్స్ యాడ్ చేసిన తర్వాత బై యూజింగ్ ఫర్ లూప్ మనం ఏం చేసాము అంటే వాటిలో ఉన్న వాల్యూస్ ని ప్రింట్ చేసాం. సో హ్యాస్ నెక్స్ట్ ద్వారా ప్రింట్ చేసాం. బట్ ఇక్కడ యూజర్ డిఫైన్ దాంట్లో డిఫరెంట్ గా బై యూజింగ్ స్టూడెంట్ టైప్ నార్మల్ గా వాల్యూస్ ని యాక్సెస్ చేసుకుని ఎస్ అనే ఆబ్జెక్ట్ రిఫరెన్స్ ద్వారా మనం ప్రింట్ చేయడం జరిగింది. సో ఇలా యూజర్ డిఫైన్ కాన్సెప్ట్స్ కి కూడా అంటే యూజర్ డిఫైన్ టైప్ కి కూడా మనం ఎరే లిస్ట్ ని లింక్డ్ లిస్ట్ ని క్రియేట్ చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ యూజర్ డిఫైన్ లింక్డ్ లిస్ట్ ఎగ్జాంపుల్. దీన్ని కూడా ఒకసారి మీరు ప్రాక్టీస్ చేయండి. నేను మీకు ప్రాక్టికల్ గా ప్రోగ్రామ్స్ ఎలా చేయాలో ప్రీవియస్ క్లాస్ లో చూపించాను కాబట్టి మీరు ఒకసారి ఇది కూడా ప్రాక్టీస్ చేసి మీ ఓన్ గా ఇంకా ఏమైనా డిఫరెంట్ కేటగిరీస్ అంటే స్టూడెంట్ ప్లేస్ లో ఎంప్లాయీస్ ప్లేస్ లో బుక్స్ అలా ఇంకా ఏమైనా డిఫరెంట్ గా ఆలోచించి మీరు ఓన్ గా యూజర్ డిఫైన్ కాన్సెప్ట్ ని క్రియేట్ చేసుకోండి. క్లాస్ నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి.